స్వల్పకాలంలో అంది వచ్చే అపరాల పంటలు మినుము, పెసర. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ వేయదగ్గ పంటలివి. నేల సారం పెంచేందుకు, పంటల సరళిని కూడా మార్చుకునేందుకు ఈ అపరాల పంటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన రైతులు వేసవి పంటగా పెసర సాగు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పెసర 55 నుంచి 60 రోజులకే అంది వస్తుంది. ఫిబ్రవరి నుండి మార్చి మొదటి వారం వరకు పెసరను విత్తుకునే అవకాశం ఉంది. వేసవికి అనుకూలంగా ఉండి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాలను ఎన్నుకుంటే పెసర నుంచి ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె. లక్ష్మణ్. ప్రస్తుతం ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ యొక్క అపరాల్ని 1 లేదా 2 దుక్కులు దున్నుకొని మనం ఈ యొక్క విత్తనాన్ని పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా వేసవిలో తక్కువ కాలంలో వచ్చేటువంటి పెసరకి అనుకూలంగా ఉంటుంది మినుము పంట కంటే. వేసవిలో మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకాలు ఏమిటనేది ఒకసారి చూసుకున్నట్లయితే LGG 407 అనే రకం, ఇది చాలా రోజుల క్రితం విడుదలైనటువంటి రకం, మన లామ్ ఫామ్ నుంచి విడుదలైంది. ఇది 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది వేసవిలో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా LGG 460 రకం, ఇది కూడా 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. అంతేకాకుండా TM 96-2 అనే రకం మనకు అందుబాటులో ఉంది. ఇది కూడా 60 నుంచి 65 రోజుల్లో కోతకు వచ్చి మంచి దిగుబడి ఇవ్వగలిగిన రకము. దీంతోపాటు IPM 2-14 అనే రకం కూడా ఉంది. ఇది కూడా 60 నుంచి 65 రోజులు కోతకు వస్తుంది. WGG 42 55 నుంచి 60 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఈ యొక్క పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి విత్తనం అందుబాటులో ఉన్నట్లయితే ఈ రకాన్ని కూడా మనం ఈ యొక్క వేసవిలో సాగు చేసుకోవచ్చు. దాదాపు ఎకరానికి ఒక 6 నుంచి 7 కిలోల విత్తనం మనకు అవసరం ఉంటుంది. ఒక 2 లేదా 3 దుక్కులు చేసి సమాంతరంగా వచ్చే విధంగా జల్లుకోవచ్చు. లేదంటే ఏదైనా గొర్రెతో కానీ లేదంటే ఒక తాడు కట్టి కానీ కూడా మనం వరుసల్లో వచ్చే విధంగా కూడా విత్తుకోవచ్చు. వరుసల్లో వచ్చే విధంగా విత్తుకునేటప్పుడు వరుసకి దాదాపు ఒక 10 అంగుళాల దూరము, మొక్కకి ఒక 3 నుంచి 4 అంగుళాల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే వేసవిలో అపరాలు సాగు చేసినప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా మనకి ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కిలో విత్తనాలకి 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందుని మనం ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేసుకొని మరుసటి నాడు ఈ యొక్క విత్తనాన్ని పెట్టుకోవాలి. దీంతోపాటు దీనికి మ్యాంకోజెబ్ అనే మందునైతే 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కూడా పట్టించుకోవచ్చు. ఈ యొక్క పెసర మినుము సాగు చేసినటువంటి రైతులు వేసవిలో మనకి చెరువుల్లో అందుబాటులో నీరు ఉన్న దగ్గర ఒక 15 రోజులకు ఒకసారి కనీసం నీటి తడులను ఇవ్వాలి. అయితే మొదట మన విత్తన సమయంలో ఇచ్చిన తర్వాత అది దాదాపు 15-20 రోజుల వరకు సరిపోతుంది. కాబట్టి పూత వచ్చిన తర్వాత మళ్ళీ 25 రోజుల సమయంలో ఒకసారి, అదేవిధంగా 40 రోజుల సమయంలో ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నీటి తడులు ఇవ్వలేని పక్షంలో నేల నుంచి ఈ యొక్క మొక్కలు పోషకాలను తీసుకోలేవు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువు 319 నత్రజని, భాస్వరం మరియు పొటాషియం కలిగినటువంటి 319 అనే ఎరువు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని తొలి దశలో అంటే విత్తిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క పొటాషియం నైట్రేట్ అని దొరుకుతుంది. దీన్ని 13-0-45 అంటాము. ఇది కూడా పిందె వచ్చిన తర్వాత ఒకసారి అంటే పెసరలో 35 నుంచి 40 రోజుల సమయంలో ఒకసారి 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు నీటి ఎద్దడి నుంచి మొక్కను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కలుపు యాజమాన్యం కూడా ప్రత్యేకంగా ఏంటంటే మనకి నీటి వనరులు చాలా తక్కువగా సమ్మర్లో ఇస్తాం. కాబట్టి ఈ యొక్క కలుపుని సమర్థవంతంగా యాజమాన్యం చేసుకున్నట్లయితే మనం ఇచ్చే పోషకాలు కానీ నీరు కానీ కేవలం మొక్కకే అందడానికి అవకాశం ఉంటుంది. విత్తే సమయంలో అయితే ఈ పెండిమిథాలిన్ అనే మందుని 750 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో 48 గంటల లోపు ఈ యొక్క పిచికారి చేసుకుంటూ వెనక్కి నడుచుకుంటూ వచ్చినట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో మనం చేయలేకపోయినట్లయితే విత్తినటువంటి 15 నుంచి 25 రోజుల సమయంలో ఈ కలుపు మొలకెత్తిన తర్వాత కలుపుని మనం యాజమాన్యం చేసుకోవచ్చు. కలుపు మొలకెత్తిన వెంటనే ఒకవేళ గడ్డి జాతి కలుపు పంటలో ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫినాక్సిప్రాపి ఇథైల్ అనే మందు దొరుకుతుంది. 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం ఒక ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి.
ఈ యొక్క గడ్డి జాతితో పాటు అన్ని రకాలైన వెడల్పాటి కలుపు కానీ ఉన్నట్లయితే ఇమాజితపైర్ అనే మందుని 250 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. సస్యరక్షణకు చూసినట్లయితే వేసవిలో సాగు చేసేటటువంటి అపరాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. మొక్కని తొలి దశలలో ఈ ఆకుల్ని నుంచి రసాన్ని పీల్చివేయడము, చిత్తపురుగులు అయితే ఆకుల్ని రంధ్రాలు చేయడము చేసి నష్టపరచడం జరుగుతుంది. దీని నివారణకు తప్పనిసరిగా విత్తనం పెట్టినటువంటి తొలి 15 నుంచి 20 రోజుల సమయంలో ఈ యొక్క ఎసిఫేట్ అనే మందుని 200 గ్రాములు లేదంటే క్లోరిఫైరిఫాస్ అనే మందుని అయితే 500 మిల్లీలీటర్లు కానీ 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాలి. ఏదైతే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం కారణంగా వేసవి కాలంలో పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రసం పీల్చే పురుగులైన తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 200 గ్రాములు కానీ లేదంటే 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ కానీ పిచికారీ చేస్తాము. అయితే పల్లాకు తెగులు 1-2 మొక్కలు మొదట ఆశించినప్పుడు ఆ మొక్కల్ని పీకివేసి నాశనం చేసినట్టయితే దీని వ్యాప్తి చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఈ విధంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అవలంబించడం ద్వారా అధిక దిగుబడులను మనం సాధించడానికి అవకాశం ఉంటుంది.